హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ ది ఎక్స్ట్రోషన్ ఈ మూవీ 1 hour 45 minutes తో ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీ వార్నర్ బ్రోస్ బ్యానర్ లో వచ్చింది. ఈ బ్యానర్ లో మంచి మంచి మూవీస్ వచ్చాయి గైస్. లైక్ సూపర్ మ్యాన్ వర్సెస్ బ్యాట్ మ్యాన్, ఫెంటాస్టిక్ బీస్ట్ అండ్ సూపర్ మ్యాన్ రిటర్న్స్, ఇలాంటి మంచి మంచి మూవీస్ వచ్చాయి. సో, చూద్దాం ఈ మూవీ ఎలా ఉంటుందో ఏంటో అనేసి. రివ్యూలోకి వెళ్లే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, అది మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఒక ఎయిర్‌పోర్ట్‌లో పైలట్, సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరూ కలిసి ఒక ఇల్లీగల్ పని జేస్తూ ఉంటారు. అసలు ఆ ఇల్లీగల్ పనేంటి? దానికి మన హీరోకి ఏం సంబంధం అని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉండి, సెకండ్ హాఫ్ పర్లేదు అనిపించింది గైస్. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ గైస్ చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏమి ఉండవు. బట్ ఈ మూవీ బ్యానర్ ఏమో చాలా పెద్దది. బట్ మూవీ మాత్రం ఆ బ్యానర్‌కి అసలు సరిపోదు గైస్. ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్‌గా ఉంటది. నెక్స్ట్ ఏం జరిగిపోతుందని తెలిసిపోతూ ఉంటుంది. అండ్ మూవీలో పెద్ద పెద్ద ట్విస్ట్‌లు ఏముండవు. నార్మల్‌గా అలా వెళ్తుంది అంతే. మూవీలో బెస్ట్ సీన్స్ అయితే ఏముండవు. అన్నీ నార్మల్ సీన్సే. అండ్ మూవీ హీరోని కొంచెం యంగ్‌గా పెట్టుంటే బాగుండేది. పండిపోయిన ముసలోడిని పెట్టారు. అదెందుకో మరి. ఆ మూవీలో కొంచెం యంగోడిని పెట్టినా గాని కొంచెం బాగుండేది. అక్కడక్కడ కొన్ని ఫైట్స్ యాడ్ చేసి వర్కౌట్ అయి ఉండిద్ది. స్టార్టింగ్‌లో మన హీరోని బెదిరిస్తారు గైస్. బెదిరించి ఒక సూట్‌కేస్ తీసుకెళ్ళు అంటారు. కానీ మన హీరో సూట్‌కేస్‌లో ఏముందో అడగకుండా తీసుకెళ్ళిపోతాడనమాట. అదైతే నాకు పెద్ద అన్‌లాజిక్ అనిపిచ్చింది. వేరే వాడు చెప్పేదాకా మనోడు దీన్ని ఓపెన్ చేయడు. అండ్ మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పర్లేదు గైస్, నార్మల్‌గానే ఉన్నాయి. మూవీలో ఎమోషన్ కూడా ట్రై చేశారు. కాకపోతే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ ఎమోషన్ సీన్స్‌లో రైటింగ్ అంత పెద్ద గొప్పగా ఉండదు. వెరీ నార్మల్‌గా ఉంటుంది. ఆ ఎమోషన్ సీన్స్‌కైతే అసలు కనెక్ట్ అవ్వం. సో, ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే అంతేం నచ్చలేదు గైస్. సో, ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 1/5.